అందరికీ నమస్కారం అండి. పోయిన వారం వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వృత్తాన్ని అయితే ప్రారంభించాం. ఈ వారం రెండో వారం. మొన్న మొదటి వారం స్వామివారికి ముడుపు ఎలా కట్టుకున్నానన్న విషయాన్ని అయితే మీకు చూపెట్టాను. ఇవాళ రెండో వారం వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలు ఎలా చేయాలన్న విషయాన్ని అయితే చూపెడుతున్నానండి. ఈ పిండి దీపాలు చేసుకోవడానికి పొడి పిండి అయినా తీసుకోవచ్చండి, తడిపిండి అయినా తీసుకోవచ్చు. తడిపిండి తీసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి బియ్యాన్ని నానబెట్టి పక్క రోజు ఉదయం లేచిన తర్వాత వాటిని కొంచెం ఆరబెట్టి దాన్ని మిక్సీకి వేసుకొని పొడి చేసుకొని జల్లించుకోవాలండి. జల్లించుకున్నట్లయితేనే బాగా మనకి దీపాలు అనేవి పగలకుండా విరగకుండా వస్తాయండి. ఇలా వేసుకున్న తర్వాత బియ్య పిండిలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసుకొని అదేవిధంగా ఆవు పాలు వేసుకొని కలిపినట్టయితే శ్రేష్టం అండి. ఆవు పాలు వేసి కలుపుకొని ఇలా మనమైతే దీపాలు అయితే తయారు చేసుకోవాలి. దీపాలు తయారు చేసుకున్న తర్వాత దీపాలకి తిరునామాలు అయితే దిద్దుకోవాలండి. తిరునామాలు దిద్దుకొని వాటిలో ఒత్తులు వేసుకొని నువ్వుల నూనె వేసి దీపారాధన అయితే చేయాలి. కొంతమంది ఆవు నెయ్యి కూడా వేసి చేస్తారండి. శనివారం కాబట్టి నువ్వుల నూనె వేసి చేసినట్లయితే శ్రేయస్కరం. చాలా మంచి ఫలితాలు అయితే దొక్కుతాయి మనకి. 7 శనివారాల స్వామి వ్రతంలో ఖచ్చితంగా నమ్మకంతో అయితే పూజ చేయాలండి. ఏదైనా 7 సంఖ్యలో అయితే చేయాలి స్వామివారికి. ఈరోజు ప్రసాదాలు కూడా 7 అయితే చేశానండి. రెండో వారం చాలా బాగా జరిగిందండి పూజ. ఆ 7 కొండల వాడి దయ మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు.